ఇదైతే మనకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ అనమాట. ఆర్ఆర్బీకి సంబంధించినటువంటి సెక్షన్ కంట్రోలర్ 116 వేకెన్సీస్కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అనమాట. ఇది చూసుకుంటే ఈరోజు స్టార్ట్ అవుతున్నది 15 జూలై 2026, ఇంకా 14 ఆగస్ట్ 2026 దాకా మనకి టైం అయితే ఉన్నది. ప్లస్ అలాగే చూసుకుంటే మనకి ఫీజు పే చేసుకునేదానికి లాస్ట్ డేట్ వచ్చేసరికి 16 ఆగస్ట్ అనమాట. అలాగే అప్లికేషన్ ఫామ్లో ఏదైనా కనుక మిస్టేక్స్ ఉంటే దాన్ని కరెక్షన్ చేసుకోవడానికి కరెక్షన్ విండో వచ్చేసరికి 17 ఆగస్ట్ నుంచి 26 ఆగస్ట్ వరకు మనకి టైం అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ప్లస్ ఇదైతే మనకి అఫీషియల్ అడ్వర్టైజ్మెంట్ అనమాట. మీరు చూసుకోవచ్చు మనకి ఏఆర్ఆర్బీలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, అలాగే మీ కేటగిరీ ఏంటి అనేది. ప్లస్ మీరు చూసుకున్నట్టయితే కనుక 39th పేజ్ ఆఫ్ ఈ యొక్క అఫీషియల్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో 03/2026కి సంబంధించి ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. జోన్ ఉంది, అలా కేటగిరీ ఉంది అనమాట. వేకెన్సీస్ ఉన్నాయి మీరు చూసుకోవచ్చు. చెన్నై ఉంది, అలాగే మనకి సికింద్రాబాద్ కూడా ఉందన్నమాట. ఒక 5 వేకెన్సీస్ దాకా ఉన్నాయి చూసుకోవచ్చు. మీరు ఏదైనా ఆర్ఆర్బీకి అప్లై చేయొచ్చు. అయితే ఏదో ఒక ఆర్ఆర్బీకి మాత్రమే మీరు చూజ్ చేసుకొని అప్లై చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్, ఇంకా అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి మీకు కనుక ఆర్ఆర్బీలో కనుక అంటే ఆర్ఆర్బీ apply.gov.in కనుక అకౌంట్ ఉంటే డైరెక్ట్గా లాగిన్ అయ్యి అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ అవుతుంది. లేకపోతే కనుక ఇక్కడ క్రియేట్ అకౌంట్ అని ఉంది. ఇలాగ మీరు మొదట ఏంటంటే అకౌంట్ క్రియేట్ చేసుకొని లాగిన్ అవుతుంది. లాగిన్ అవ్వడానికి ఏంటంటే మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి అనమాట. లాగిన్ విత్ ఆధార్, లేదంటే కనుక లాగిన్ విత్ ఆర్ఆర్బీ అకౌంట్ క్రెడెన్షియల్స్ అయితే ఉంటుంది. ఓటీపీ వస్తుంది, మీకు ఓటీపీ వెరిఫై చేసేసి ఈజీగా లాగిన్ అయితే అవ్వచ్చు అనమాట. కానీ అకౌంట్ లేకపోతే మొదట మాత్రం ఈ విధంగా అకౌంట్ అయితే క్రియేట్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా ఇక్కడ క్రియేట్ అకౌంట్ ఫామ్ అనమాట. ఇది ఇక్కడ కిందకు వచ్చేస్తే కంట్రీ ఆఫ్ నేషనాలిటీ ఇండియా అయితే మనం తీసుకోవాలన్నమాట. ఇంకా పర్సనల్ ఇన్ఫర్మేషన్ యాజ్ రికార్డెడ్ ఇన్ ద మెట్రికులేషన్ అంటే 10th క్లాస్ సర్టిఫికేట్ లేదంటే మార్క్ లిస్ట్ ప్రకారం మీ యొక్క ఫుల్ నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ ఫుల్ నేమ్ అయితే ఎంటర్ చేసుకోవాలి విత్ సర్నేమ్తో సహా. అదైతే ఇక్కడ మనం సెకండ్ టైం రీటైప్ అయితే చేసుకోవాలన్నమాట. నేమ్ ఇక్కడ ఇచ్చిన నేమ్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడ 10th క్లాస్ మార్క్ లిస్ట్ షీట్ లేదంటే సర్టిఫికేట్ ప్రకారం ఎంటర్ అయితే చేసుకోవాలి. ఇంకా హ్యావ్ ఎవరు చేంజ్డ్ యువర్ నేమ్, మీ పేరు ఎప్పుడన్నా చేంజ్ చేసుకుని అడుగుతున్నారనమాట. ఎస్ అయితే ఎస్, లేకపోతే నో. డేట్ ఆఫ్ బర్త్ కోసం ఇక్కడ క్యాలెండర్ అయితే ఇచ్చారు. దీని నుంచి మొదట మన ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత మంత్ సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత డే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఇదైతే మనం ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేయాలన్నమాట ఈ విధంగా. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ జెండర్ మేల్ ఫీమేల్ సెలెక్ట్ చేసుకోవాలి. బోత్ ఆర్ ఎలిజిబుల్ అనమాట. అలాగే ఫాదర్స్ నేమ్, మీ యొక్క ఫాదర్స్ నేమ్ ఏదైతే ఉందో 10th క్లాస్ డాక్యుమెంట్స్ ప్రకారం ఇదైతే మీరు ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే ఇక్కడ ఫాదర్స్ నేమ్ని సెకండ్ టైం అయితే మనం కన్ఫర్మ్ అయితే చేయాలి. అలాగే మీ యొక్క మదర్స్ నేమ్ అనమాట. ఈ విధంగా ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే కిందకి రావాలి. కిందకి వచ్చేసి ఇక్కడ మనకి ఆధార్ వెరిఫికేషన్ అనమాట. ఇక్కడ మీ యొక్క 12 digit ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి వెరిఫై యూజింగ్ ఆధార్ అనాలి. లేదంటే ఐ డు నాట్ హ్యావ్ ఆధార్ అంటే మీకు ఆధార్ కార్డు లేకపోతే దీని మీద క్లిక్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్, మనకి ఇలా అయితే వచ్చిందనమాట. క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు డూ ఆధార్ వెరిఫికేషన్ ఫర్ స్మూత్ ఎంట్రీ ఆఫ్ ద ఎగ్జామినేషన్ సెంటర్. మీ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్ ఇవన్నీ కూడాను స్మూత్గా ఈ యొక్క ప్రాసెస్ జరగడానికి ఆధార్ కార్డుని వెరిఫై చేసుకోమని చెప్పేసి అడ్వైజ్ అయితే ఇస్తున్నారనమాట. ఆర్ఆర్బీస్ విల్ నాట్ షేర్ యువర్ ఆధార్ డీటెయిల్స్ విత్ ఎనీ థర్డ్ పార్టీ ఆర్ యూజ్ దెమ్ ఫర్ ఎనీ పర్పస్ అదర్ దాన్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ సిఈఎన్. ఈ యొక్క ఎగ్జామినేషన్కి సంబంధించి మాత్రమే ఈ యొక్క డీటెయిల్స్ని తీసుకుంటారు, కానీ మీ యొక్క ఆధార్ డీటెయిల్స్ని ఎవరికి షేర్ చేయరనమాట. సో మీ యొక్క డేటా అనేది ప్రైవసీ అయితే ఉంటుంది. మీరు చక్కగా వెరిఫై అయితే చేసుకోవచ్చు. ఆధార్ కార్డు ఉంటే వెరిఫై ఆధార్ అంటే మీరు ఆధార్ కార్డు నెంబర్ ఇచ్చేసి వెరిఫై అయితే చేసుకోవచ్చు. లేదంటే ఐ డు నాట్ హ్యావ్ ఆధార్ కార్డు అంటే దీని మీద క్లిక్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్, ఎవరైతే ఆధార్ కార్డు మీ యొక్క కన్సెంట్ ఇవ్వలేదు నో అనుకున్నారో వాళ్ళకి మాత్రం ఇక్కడ వ్యాలిడ్ ప్రూఫ్ ఆఫ్ ఐడి కోసం అయితే ఇక్కడ వేరియస్ ఆప్షన్స్ అయితే ఇచ్చారు. డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్, పాన్ కార్డు, ఓటర్ ఐడి, ఇంకా ఎంప్లాయర్ ఐడి అనమాట. స్కూల్, కాలేజ్, యూనివర్సిటీ దానికి సంబంధించినటువంటి ఏదైనా ఐడి కార్డు ఉన్నా అది కూడా మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఈ లిస్ట్ నుంచి ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుని దాని యొక్క నెంబర్ అయితే ఇక్కడ మీరు మెన్షన్ అయితే చేయాలన్నమాట. ఏ కార్డు సెలెక్ట్ చేసుకుంటారో ఆ కార్డ్ నెంబర్, అలాగే దాని మీద ఉన్నట్టు యాస్టీజ్గా అయితే ఎంటర్ చేయాలి. అలాగే ఇక్కడ ఇష్యూయింగ్ అథారిటీ అనమాట. సపోజ్ మనకి పాన్ కార్డ్ అయితే కనుక ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్,
డిపార్ట్మెంట్ లేకపోతే ఇలాగా అలాగే ప్లేస్ ఆఫ్ ఇష్యూ అనమాట, ఎక్కడ ఇష్యూ చేశారు అది మెన్షన్ అయితే చేయాలి. కాంటాక్ట్ డీటెయిల్స్ అనమాట, మీ యొక్క ఈమెయిల్ ఐడి అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ ఓటీపీ వస్తుంది, ఆ యొక్క ఈమెయిల్ ఐడికి ఇక్కడ 6 డిజిట్ ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై అయితే చేయాలి. అలాగే మొబైల్ నెంబర్, మీ యొక్క 10 డిజిట్ మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి సపోజ్ ఈ విధంగా ఎంటర్ చేసి మొబైల్ ఓటీపీ అంటే మీకు 6 డిజిట్ ఓటీపీ అయితే వస్తుంది, ఇక్కడ మీరు ఎంటర్ చేసి వెరిఫై అయితే చేయాలి. ఇక్కడ పాస్వర్డ్ అయితే ఒకటి మనం జనరేట్ చేసుకోవాలి, కాంబినేషన్ ఆఫ్ క్యాపిటల్ లెటర్, స్మాల్ లెటర్, ఇంకా నెంబర్ అండ్ స్పెషల్ క్యారెక్టర్స్ అనమాట. ఇలాగా ఆల్ఫా న్యూమరిక్ విత్ స్పెషల్ క్యారెక్టర్స్తో ఒక పాస్వర్డ్ జనరేట్ చేసుకొని ఇక్కడైతే కన్ఫర్మ్ అయితే చేసుకోవాలి. ఈ క్యాప్చర్ ఏదైతే ఉందో ఈ బాక్స్లో ఎంటర్ చేసిన తర్వాత ప్రివ్యూ అండ్ క్రియేట్ అనే అకౌంట్ అని ఉంది, దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ ఇలా అయితే వచ్చినాయి, ఇక్కడ మొబైల్ నెంబరు అలాగే ఇక్కడ డీటెయిల్స్ అన్నీ వస్తున్నాయి అనమాట, ఫాదర్ నేమ్, ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ మనం చెక్ చేసుకోవాలి. ఏదైనా మిస్టేక్స్ ఉంటే కనుక ఎడిట్ అనే ఆప్షన్ ఉంది, ఎడిట్ చేసుకోవచ్చు. లేదంటే ఇది టిక్ ఆన్ చేసి ఇక్కడ క్రియేట్ అకౌంట్ అంటే మీకు అకౌంట్ అయితే క్రియేట్ అవుతుంది అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఇలా అయితే వచ్చిందనమాట, డీటెయిల్స్ ఫిల్డ్ ఆన్ ద క్రియేట్ అకౌంట్. మనకి రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ లాంటి డీటెయిల్స్ ఏవి కూడా మనకి తర్వాత మార్చుకునే అవకాశం అయితే లేదనమాట. ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. కెనాట్ బి మోడిఫైడ్ ఎట్ ఎనీ స్టేజ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ వన్స్ అకౌంట్ ఈస్ క్రియేటెడ్, డూ యూ వాంట్ టు ప్రొసీడ్ అని అడుగుతున్నారు. సో మీరు ఇక్కడ క్యాన్సిల్ అయ్యి చెక్ చేసుకోవచ్చు, లేదంటే అన్ని ప్రాపర్గా ఉన్నాయి అనుకుంటే మీ యొక్క మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి అన్నీ కూడాను ఇక్కడ ప్రొసీడ్ అయితే అవ్వచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఇదైతే లాగిన్ ఫామ్ అనమాట, ఇక్కడ మొబైల్ నెంబర్ లేదంటే ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి పాస్వర్డ్ ఇక్కడ ఇచ్చేసి క్యాప్చా అయితే ఈ బాక్స్లో ఎంటర్ చేసిన తర్వాత మనం ఇక్కడ లాగిన్ అయితే అవ్వచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఫోన్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలన్నమాట. ఎంటర్ చేసిన తర్వాత జనరేట్ ఆధార్ ఓటీపీ అని ఉంటుంది, మీకు ఆధార్ కార్డులో అయితే ఏ నెంబర్ అయితే మొబైల్ నెంబర్ మ్యాప్ అయ్యిందో దానికి ఓటీపీ వస్తుంది, ఎంటర్ చేయాలి, టిక్ ఆన్ చేసి లాగిన్ అయితే అవ్వాలి. ఫ్రెండ్స్ లేదంటే ఇక్కడ మొబైల్ నెంబరు, పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేసి మీ దగ్గర ఆల్రెడీ ఉంటాయి, అంతకుముందు గతంలో మీరు రిజిస్టర్ అయ్యి ఉంటారు కాబట్టి రెడీగా ఎంటర్ చేసేసి లాగిన్ అవ్వాలి. అయితే నెక్స్ట్ మనకి ఇలాగ అడుగుతుంది అనమాట, ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ జనరేట్ ఆధార్ ఓటీపీ అని ఉంటుంది. ఏదైనా సరే మనం ఆధార్ ఓటీపీతో మాత్రమే లాగిన్ అవ్వడానికి ఈసారి మనకి చేంజ్ చేయడం జరిగిందనమాట. ఇది ఎంటర్ చేసిన టిక్ ఆన్ చేయాలి, టిక్ ఆన్ చేసి వెరిఫై అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ మీరు ఆల్రెడీ కనుక ఆధార్తో గతంలో కనుక మీరు వెరిఫై చేసుకొని ఉంటే అవసరం అయితే ఉండదు అనమాట. డైరెక్ట్గా ఇక్కడ మనకి ఎలాగైతే డాష్ బోర్డ్ వచ్చేస్తుంది, ఇంకా జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటే చదువుకోవచ్చు అనమాట. మీకు ఎగ్జామినేషన్ అనేది హిందీ, ఇంగ్లీష్తో పాటు రీజనల్ లాంగ్వేజ్ అంటే తెలుగులో కూడా ఉంటుంది అనమాట. తెలుగులో కూడా మీరు ఎగ్జామ్ అయితే రాసుకోవచ్చు. ఇంకా కూడా ఇక్కడ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి, చదువుకోవచ్చు అనమాట. ఆన్లైన్ అప్లికేషన్ అని ఉంది, దీని మీద క్లిక్ అయితే మనం చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇదైతే డాష్ బోర్డ్ అనమాట. ఇక్కడ చూసుకుంటే మనకి ఏంటంటే కిందకు వచ్చేసి సెంట్రల్ ఎంప్లాయ్మెంట్ నోట్ CEN 03/2026 సెక్షన్ కంట్రోలర్ అనమాట. ఇక్కడ అన్ని RRBs ఉంటాయి. ఇప్పుడు చెప్పినట్టుగా మీరు ఏదైనా ఒక RRBకి అప్లై చేసుకోవచ్చు. అయితే ఏదో ఒక RRBకి మాత్రమే మీరు అప్లై చేసుకోవాలి. దానికోసం ఏంటంటే ఇందాక చెప్పినట్టుగా ఆ యొక్క నోటిఫికేషన్లు చెక్ చేసుకొని మీ యొక్క కేటగిరీ ఏంటి, మీరు దేనికి అప్లై చేయాలనుకుంటున్నారు. ఇతను ఇక్కడ చూసుకుంటే మన సికింద్రాబాద్ కూడా సపోజ్ అప్లై చేయాలండి. ఇలాగే ఈ రెండు టిక్ ఆన్ చేయాలి. అలాగే నెక్స్ట్ అనే బటన్ ఉంది. ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే కొన్ని కాలమ్స్ ఆటోమేటిక్గా వస్తాయి, మిగతా కాలమ్స్ అన్ని మనం ఫిల్ అవుట్ చేసుకోవాలి. కిందకు వచ్చేస్తే ఇక్కడ ఏంటంటే మెరిట్ స్టేటస్, మీరు మ్యారీడ్ అన్మ్యారీడ్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. రిలీజియన్ అనమాట, అన్ని ఇక్కడ ఈ లిస్ట్ నుంచి సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అలాగే మదర్ టంగ్, మన తెలుగు కూడా ఉంటుంది, మనం ఇక్కడ తెలుగు అనేది సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకేంటంటే చాయిస్ ఆఫ్ లాంగ్వేజ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అండ్ ఎగ్జామినేషన్ మీడియం అనమాట. ఇంగ్లీష్ హిందీతో పాటు మనకి లోకల్ లాంగ్వేజెస్లో కూడా ఎగ్జామ్ అయితే ఉంటుంది. సపోజ్ మీరు కనుక తెలుగులో ఎగ్జామ్ రాయాలనుకుంటే తెలుగు అనేది సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకేంటంటే పర్మనెంట్ విజిబుల్ మార్క్స్ అనమాట, ఏవైతే 10th మెమోస్లో ఉంటాయో మనకి విజిబుల్ మార్క్స్ అనమాట, మోల్స్ ఇక్కడైతే 2 అనమాట. ఈ 2 కూడా ఎంటర్ అయితే చేసుకోవాలి. ఎక్కడ ఉన్నది రైట్ హ్యాండ్ ఏంటనేది లెక్క ఏంటి రాసుకోవాలి. ఇంకా చూసుకుని కమ్యూనిటీ అనమాట, కమ్యూనిటీ కేటగిరీ యూఆర్, SC, ST, OBC, EWS సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ప్లస్ ఇక్కడ ఏంటంటే మీరు OBC కానీ SC, ST కానీ ఇస్తే ఇలా వస్తుంది అనమాట. ఏంటంటే ఈ సెంట్రల్ లిస్ట్లో అయితే మీ యొక్క కేటగిరీ ఉండాలి. అలాగే చూసుకుంటే మీ దగ్గర వ్యాలిడ్ ఆ యొక్క కేటగిరీ సర్టిఫికేట్స్ కూడా ఉండాలన్నమాట. అలాగే కనుక OBC వాళ్ళు అయితే కనుక నాన్ క్రీమీ లేయర్కి సంబంధించిన వాళ్ళు మాత్రమే ఒక రిజర్వేషన్ అనేది వస్తుంది. మీరు కనుక OBC ఇస్తే మీకు 2 ఆప్షన్స్ వస్తాయి అన్నమాట. ఏంటంటే అవి ఒకటి వచ్చేసరికి క్రీమీ లేయర్, రెండోది నాన్ క్రీమీ లేయర్. క్రీమీ లేయర్ అంటే 8 lakhs అంతకన్నా ఎక్కువ ఇన్కమ్ ఉన్న వాళ్ళు, అలాగే 8 lakhs అంతకన్నా తక్కువ ఇన్కమ్ ఉన్న వాళ్ళు OBC NCL కిందకి వస్తుంది. ప్లస్ ఇక్కడ ఏంటంటే మీరు OBC కనుక అయ్యి ఉంటే ఈ యొక్క కేటగిరీ సర్టిఫికెట్ అనేది
ఏప్రిల్ 2020 అంటే ఫస్ట్ ఏప్రిల్ 2026 ఆ తర్వాత తీసుకున్నటువంటిది అయ్యి ఉండాలి. అంటే ఫైనాన్షియల్ ఇయర్ 25-26కి సంబంధించి ఫస్ట్ ఏప్రిల్ 2026 ఆ తర్వాత తీసుకున్నట్టు మాత్రం వ్యాలిడ్ అయితే అవుతుంది. సో ఏంటంటే మనకి 1/4/2026 అలాగే 14 ఆగస్టు 2026 ఈ డేట్స్ మధ్య తీసుకున్నటువంటి కేటగిరీ సర్టిఫికేట్ మాత్రమే మీకు వ్యాలిడ్ అయితే అవుతుంది అనమాట. సో దాన్ని ముందు కానీ తర్వాత కానీ తీసుకున్నట్టయితే ఈ వేకెన్సీస్కి సంబంధించి మీకైతే అది వ్యాలిడ్ అయితే కాదనమాట. ఈ విషయం అయితే గుర్తు అయితే పెట్టుకోవాలి. సో ఇక్కడ మనం కనుక ఓబీసీ ఇస్తే ఇక్కడ ఎన్సీఎల్ సెలెక్ట్ చేసుకుంటాం కాబట్టి ఇక్కడ ఓబీసీలో మీరు ఏంటనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయితే చేయాలి. మీ కేటగిరీ ఏంటనేది, కేటగిరీ సర్టిఫికేట్ నెంబర్ మెన్షన్ చేయాలి. అలాగే చూసుకుంటే ఇక్కడ ఇష్యూ అథారిటీ అనమాట, డిప్యూటీ కలెక్టర్ దాన్ని ఇష్యూ చేశారా, డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ ఏంటని మెన్షన్ అయితే చేయాలి. అదేంటంటే మీరు ఏ స్టేట్లో తీసుకున్నారో దాని యొక్క డేట్ ఏంటి ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలి. క్యాలెండర్ ఉంటుంది, క్యాలెండర్ నుంచి మనం ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అన్నమాట ఈ రకంగా. సో మీరు కనుక ఎస్సీ కానీ ఎస్టీ కానీ అయ్యుంటే కనుక వాళ్ళకు కూడా ఇలాగే వస్తుంది అనమాట. ఐ అండర్స్టాండ్ అనాలి. అంటే ఏమవుతుందంటే ఇక్కడ మనకి నేమ్ ఆఫ్ ద కేటగిరీ ఎస్సీ ఎస్టీలో మీరు ఏంటనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసుకోవాలి. కేటగిరీ సర్టిఫికేట్ నెంబరు, అలాగే చూసుకుంటే దాన్ని ఎవరు ఇష్యూ చేశారనేది అనమాట. నెక్స్ట్ చూసుకుంటే అది ఏ స్టేట్లో తీసుకున్నారో, అలాగే చూసుకుంటే డేట్ అనమాట, ఏది ఎప్పుడు తీసుకున్నారనేది డేట్ అనేది మెన్షన్ అయితే చేసుకోవాలి. అలాగే వీళ్ళకి ఏంటంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫ్రీ రైల్ ట్రావెల్ ప్రాసెస్ అనేది ఎగ్జామినేషన్ కోసం ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో మీరు కనుక ఆ యొక్క ఫెసిలిటీని కనుక అవైల్ చేసుకోవాలనుకుంటే కనుక ఎస్ అయితే పెట్టుకోవాలన్నమాట. ఎస్ పెట్టుకుంటే ఏమవుతుందంటే మీకు ఇక్కడ ఆ యొక్క నియరెస్ట్ రైల్వే స్టేషన్, దగ్గరగా ఉన్న రైల్వే స్టేషన్ అనేది మనం ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. సపోజ్ విజయవాడ, విశాఖపట్నం ఏంటి, హైదరాబాద్ ఏంటి అనేది మనం మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. సపోజ్ ఈ రకంగా అనమాట. ఇక్కడ ఏంటంటే కేటగిరీ సర్టిఫికేట్ మాత్రం తప్పనిసరిగా అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఏంటంటే మనకి పీడిఎఫ్లో అలౌ చేస్తారు, 400 KB వరకు దాన్ని అలౌ చేస్తారు కాబట్టి ఇక్కడ అప్లోడ్ అని చెప్పేసి ఆ కేటగిరీ సర్టిఫికేట్ అప్లోడ్ చేసుకుంటే మీకు యొక్క ఫ్రీ రైల్ ట్రావెల్ పాస్ అనేది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఏంటంటే మీరు దగ్గరగా ఉన్నటువంటి రైల్వే స్టేషన్ మెన్షన్ చేసి ఆ యొక్క కేటగిరీ సర్టిఫికేట్ అప్లోడ్ చేస్తే సరిపోతుంది. మీకు ఆ యొక్క ఫ్రీ రైల్ ట్రావెల్ పాస్ అనేది వస్తుంది అనమాట. అడ్రస్ ఇక్కడ ఏంటంటే పోస్టల్ అడ్రస్ అనమాట, ప్రజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్. ఇక్కడ ఏంటంటే స్టేట్, డిస్ట్రిక్ట్ అడ్రస్, డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్, కంప్లీట్ అడ్రస్ మీది. అలాగే చూసుకుంటే సిటీ అనమాట, మేజర్ సిటీ. అలాగే పిన్ కోడ్ అన్నీ ఎంటర్ చేయాలి. పర్మనెంట్ అడ్రస్ కూడా సేమ్ అయితే టిక్ ఆన్ చేస్తే సరిపోతుంది అనమాట. సో ప్రీవియస్ కూడా వెళ్ళొచ్చు, అక్కడ మరి ఎడిట్ చేసుకోవచ్చు, లేదా అన్నీ కరెక్ట్గా ఉన్నాయనుకుంటే సేవ్ చేసుకొని నెక్స్ట్ కూడా మనం వెళ్ళొచ్చు అనమాట. ప్లస్ నెక్స్ట్ ట్యాబ్కి వచ్చామన్నమాట. ఇక్కడ ఏంటంటే డిఫెన్స్ సర్వీస్ డీటెయిల్స్ అండి. ఎక్సర్వీస్ మెన్ ఎవరైనా ఉంటే ఎస్ పెట్టుకోలేకపోతే అనమాట. ఇంకా పీహెచ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎస్ పెట్టుకోవాలి. ఎస్ పెట్టుకుని స్క్రైబ్ కావాలా లేదనేది వాళ్ళైతే మెన్షన్. అదర్స్కి అయితే నో పెట్టుకొని సరిపోతుంది అనమాట. ఇంకా ఏంటంటే ఈబీసీ వేరు, ఈడబ్ల్యూఎస్ వేరు అనమాట. ఈడబ్ల్యూఎస్ అంటే మనకి 8 lakhs అంతకన్నా తక్కువ ఇన్కమ్, ఫ్యామిలీ ఇన్కమ్ ఉంటే వాళ్ళకి రిజర్వేషన్ అయితే ఉంటుంది అండ్ ఏజ్ ఉండదు, కాకపోతే మీకు వేకెన్సీస్ అనేవి ఉంటాయి అనమాట. ఈబీసీ వాళ్ళకి ఏంటంటే ఎటువంటి వేకెన్సీస్ అనేది రిజర్వేషన్ అయితే ఉండదు. అయితే ఫీజ్ కన్సెషన్ అయితే ఉందన్నమాట. అంటే మన 50,000 అంతకన్నా తక్కువ ఇన్కమ్ ఉన్న వాళ్ళు ఈబీసీ కేటగిరీ కిందకి వస్తారు. మీరు కనుక ఫ్యామిలీ ఇన్కమ్ మనకి 50,000 అంతకన్నా తక్కువ ఉంటే ఎస్ పెట్టుకుంటే మీకు ఫ్రీ మీకు ఏంటంటే ఫీజులో కొంచెం కన్సెషన్ అనేది వస్తుంది అనమాట. దానివల్ల ఎవరైనా ఉంటే ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో అనేది పెట్టుకోవాలన్నమాట. సో ఇంకేంటంటే మీరు కనుక ప్రస్తుతం రైల్వేలో కనుక వర్క్ చేస్తూ ఉంటే, మీరు కనుక రైల్వే ఎంప్లాయ్ అయ్యి ఉంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఎస్ పెట్టుకోవాలన్నమాట. ఎస్ పెడితే ఇక్కడ HRMS ఐడి ఉంటుంది వాళ్ళకి, వాళ్ళు ఎక్కడ వర్క్ చేస్తున్నారు ఏంటనేది అవన్నీ మెన్షన్ చేసుకో. ఎన్ఓసి అంటే నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఫ్రమ్ ద కాంపిటేటెడ్ అథారిటీ. ఇంకా కూడా కేటగిరీ గ్రూప్ సీనా డీనా ఏంటనేది ఇవన్నీ మెన్షన్. ప్లేస్ ఆఫ్ వర్క్ ఎక్కడ వర్క్ చేస్తున్నారు, జోన్ మీరు ఏ జోన్లో వర్క్ చేస్తున్నారు అవన్నీ. నో కనుక పెడితే ఎటువంటి అవసరం లేదనమాట. ఇంకేంటంటే రైల్వే కాకుండా ఇంకా అదర్ ఏదైనా జాబ్ చేస్తాను, సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ పిఎస్ కానీ, లేదా అసలు మీకు ఎటువంటి జాబ్ లేదు, అన్ఎంప్లాయిడ్ అయితే ఇంకా నాట్ అప్లికబుల్ తీసుకుని సరిపోతుంది అనమాట. సో బ్యాంక్ డీటెయిల్స్ కోసం ఏంటంటే గతంలో మనం ఇక్కడ డీటెయిల్స్ ఎంటర్ చేసేవాళ్ళం, ఇప్పుడైతే మార్చేశారు. ఆధార్ సీడెడ్ ఏదైతే అకౌంట్ ఉందో ఆ డీటెయిల్స్ ఆటోమేటిక్గా వస్తాయి అన్నమాట ఇక్కడికి. సో మీకు ఏంటంటే ఆధార్ సీడెడ్ బ్యాంక్ అకౌంట్ అనేది తప్పనిసరిగా ఉండాలన్నమాట. మీకు ఉన్నటువంటి ఆ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డ్ నెంబర్ అనేది మ్యాప్ అయ్యి ఉండాలి. ఉంటే కనుక ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయడంతో ఆ యొక్క బ్యాంక్ నేమ్ ఆటోమేటిక్గా అదే తీసేసుకుంటుంది. ఆ బ్యాంకులో మీకు ఆ యొక్క ఫీజు అనేది రీఎంబర్స్మెంట్ అనేది పడుతుంది అనమాట. సో ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసేసి సేవ్ అంటే సరిపోతుంది. సో నెక్స్ట్కి అయితే వెళ్ళొచ్చు. ప్లస్ ఇదైతే మనకి ఈక్యూ ట్యాబ్ అంటే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ట్యాబ్ అనమాట. ఇక్కడ ఏంటంటే మొదటి మెట్రికులేషన్ 10th క్లాస్కి సంబంధించిన డీటెయిల్స్ ఎంటర్ చేసుకోవాలన్నమాట.
ఏంటంటే మొదట ఏంటంటే మీరు 10th క్లాస్ ఏంటో మెన్షన్ చేయాలి. స్టేట్ అనమాట, మీరు ఏ స్టేట్లో అయితే చేశారు 10th క్లాస్, ఎస్ఎస్సి అంటే డిస్ట్రిక్ట్, మీరు ఏ డిస్ట్రిక్ట్లో చదువుకున్నారు 10th క్లాస్, బోర్డు ఏంటి సిబిఎస్ఈ స్టేట్ బోర్డు, అలాగే పాసింగ్ డేట్ అనమాట, అలాగే రోల్ నెంబరు, అలాగే సర్టిఫికేట్ సీరియల్ నెంబర్ ఉంటుంది, అది కూడా మెన్షన్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే ఈ వేకెన్సీస్కి సంబంధించి మనకి బ్యాచిలర్స్ డిగ్రీ అనమాట, మనకి ఏదైనా డిగ్రీ అయితే ఉండాలి తప్పనిసరిగా. సో ఇక్కడ మనకి బ్యాచిలర్స్ డిగ్రీ అని ఒక ఆప్షన్ ఉంది, సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. సో డిసిప్లిన్ అంటే బ్యాచిలర్స్ డిగ్రీ సెలెక్ట్ చేసుకోవాలి. నేమ్ ఆఫ్ ద కోర్స్ యాజ్ ఎగ్జిస్టింగ్ ఆన్ ద సర్టిఫికేట్లో ఏదైతే మెన్షన్ చేస్తుందో డిగ్రీ బీకామా బిఎన్ ఏంటి అనేది, బీటెక్ ఏంటి అనేది మెన్షన్ చేయాలి. ఏ స్టేట్లో చదువుకున్నారో ఆ డిగ్రీ అనేది, ఇంకా కూడా ఏ డిస్ట్రిక్ట్లో చదువుకున్నారు, ఏ యూనివర్సిటీలో చదువుకున్నారో అది కూడా మనం ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చేసరికి డేట్ ఆఫ్ పాసింగ్ అనమాట, డిగ్రీకి సంబంధించి ఎంత పర్సెంటేజ్ వచ్చింది అనేది మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. ఎగ్జాక్ట్ పర్సెంటేజ్ యాడ్ అవుతుంది అనమాట. నెక్స్ట్కి అయితే వెళ్ళొచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే ఈ కాలమ్స్ని మీరు ఎడిట్ చేసుకోవచ్చు, కాబట్టి ఎడిట్ చేసుకుని మళ్ళీ కూడా ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ అవకాశం అయితే ఉంటుంది. ప్లస్ ఇక్కడ ఏంటంటే ఫోటోగ్రాఫ్ మనం ఇక్కడ అంటే లైవ్ క్యాప్చర్ అయితే చేసుకోవాలన్నమాట. ఇక్కడ మీ కనుక వెబ్ క్యామ్ ద్వారా చేస్తామంటే ఎలా అంటే సరిపోతుంది, మీ ఫోటో అనేది తీసుకోండి. లేకపోతే కనుక ఇక్కడ మనకి మొబైల్ నుంచి కూడా చేసుకోవచ్చు. ఇక్కడ కొన్ని మనకి ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారనమాట. ఏంటంటే అవి మీరు డ్రెస్ అనేది నాన్ వైట్ అంటే కొంచెం డార్క్ కలర్స్ డ్రెస్తో అయితే మనం ఈ యొక్క ఫోటోగ్రాఫ్ లైవ్ ఫోటో అనేది చేసుకోవాలన్నమాట. అలాగే చూసుకుంటే మనకి బ్యాక్గ్రౌండ్ కొంచెం ప్లెయిన్గా ఉండే చూసుకోవాలి, మంచి లొకేషన్, లైటింగ్ కూడా బాగుండేటట్టు చూసుకోవాలి. అలాగే మీ ఫేస్ అనేది బాగా క్లియర్గా కూడా కనపడేటట్టు అయితే చూసుకోవాలన్నమాట. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనం ఫోటో ఏదైతే చేసామో లైవ్లో ఇక్కడ క్యాప్చర్, అదే ఫోటో మన ఎగ్జామినేషన్కి ఇక్కడ మ్యాచ్ అవ్వాలన్నమాట. ఏదైనా డిఫరెన్స్ ఉంటే కనుక ప్రాబ్లం అయితే ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే మనకి శాంపిల్ ఆఫ్ ఫ్యూ రిజెక్టబుల్ ఫొటోస్ అని ఇచ్చారనమాట. మీరు చూసుకుంటే ఇక్కడ మనకి ఎలాగైతే ఉండాలన్నమాట ఫోటో అనేది. ఇక్కడ బాక్స్లో చూసుకుంటే ఫేస్ అనేది ఎక్కువగా మనకి విజిబుల్ అవ్వాలి. సో మధ్యలో ఉండాలన్నమాట, సెంటర్లో ఉండాలి, ఇలాగైతే ఉండకూడదు అనమాట. చూసుకోవచ్చు మీరు. ప్లస్ అలాగే సిగ్నేచర్కి సంబంధించి కూడా మీరు ఏంటంటే బ్లాక్ ఇంక్తో ఒక స్కేల్ తీసుకొని 50 mm 20 mm బాక్స్ ఒకటి మనం క్రియేట్ చేసుకొని దాని మధ్యలో కనుక సైన్ చేసేసి మనం అప్లోడ్ అయితే చేసుకోవాలి. జేపీజీ ఫార్మేట్ అనమాట. 30 KB నుంచి 49 KB వరకు అలౌ అయితే చేస్తారు. ప్లస్ అలాగే సిగ్నేచర్ చూసుకుంటే మన హైట్ 60 పిక్సెల్స్ ఉండాలి, విడ్త్ వచ్చేసరికి హారిజాంటల్ 140 ఉండాలన్నమాట. దానికోసం ఏంటంటే మీరు ఏం చేయాలంటే దీన్ని పెయింట్ అప్లికేషన్లో ఓపెన్ చేసుకుంటే రీసైజ్ అని ఉంటుంది, టిక్ ఆఫ్ చేయాలి. ఇక్కడ హారిజాంటల్ అంటే మనకి ఇదనమాట, ఇక్కడ 140 పెట్టుకోవాలి. హైట్ వచ్చేసరికి వెర్టికల్ కాబట్టి ఇక్కడ 60 పెట్టుకొని ఓకే అనాలి. సో మనం సేవ్ అయితే చేసుకొని దాన్ని మనం జేపీజీ ఫార్మేట్లో అప్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ప్లస్ మీరు ఇక లైవ్ ఇమేజ్ అంటే ఇలాగ అడుగుతుంది అనమాట. ఇదేంటంటే క్యాప్చర్ డూస్ అండ్ డోంట్స్ అనమాట. ఏంటి మనం ఏది చేయొచ్చు ఏది చేయకూడదు అనేది ఇక్కడ ఉందన్నమాట. చూసుకోవచ్చు మీరు. యు ఆర్ అలౌడ్ టు క్యాప్చర్ ఓన్లీ 3 times వితిన్ 5 minutes. మీరు 5 నిమిషాల్లో 3 సార్లు వరకు అలౌ చేస్తారు క్యాప్చర్ చేసుకోవడానికి. చక్కగా చేసుకోవాలన్నమాట. సిట్ ఇన్ ఏ వెల్ లిట్ ఏరియా అంటే మంచి కాంతిగా ఉన్నటువంటి లైటింగ్ ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ చూసుకోవాలి. అలాగే సెంటర్ అలైన్ చూసుకుందా చెప్పినట్టుగా క్యాప్చర్ లైవ్ ఇమేజ్ అనాలి. ఆర్ యూ ట్విన్స్ కనుక అయ్యి ఉంటే మీరు కమలో ఎస్ పెట్టుకో, లేకపోతే నో సెలెక్ట్ చేసుకుని క్యాప్చర్ ఇమేజ్ అనాలి ఇక్కడ. ప్లస్ మనకి CEN 03/2026కి సంబంధించినటువంటి సెక్షన్ కంట్రోలర్ అనమాట. నేనైతే ఇక్కడ RRB సికింద్రాబాద్ సెలెక్ట్ చేస్తున్నా కాబట్టి నాకు ఇది వచ్చి మీరు ఏ సెలెక్ట్ చేసుకుని అది ఇక్కడికి వస్తుంది అనమాట. ఇక్కడ ఏంటంటే ఆ జోన్లో ఉన్నటువంటి పోస్టులు ఏవైతే అన్నీ ఇక్కడ వస్తాయి అన్నమాట. సో ఇక్కడ ఒకటే వచ్చింది కేటగిరీ 1 SCR సెక్షన్ కంట్రోలర్. ఇక్కడ మనం ఏంటంటే ఇక్కడ క్లిక్ చేస్తే ప్లస్ మార్క్ మీద లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి వస్తుంది అనమాట. సో ఇక్కడ మోర్ దాన్ ఎక్కువ ఆప్షన్స్ ఉంటే దీనిని ఇలాగా డ్రాగ్ అండ్ డ్రాప్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో టిక్ ఆన్ చేయాలి. టిక్ ఆన్ చేసి ఇది కూడా టిక్ ఆన్ చేయాలి అనమాట. ప్లేస్ అన్నమాట. మీరు ఎక్కడి నుంచి అప్లై చేస్తున్నారు ఏంటనేది సపోజ్ ఇలా అనమాట. సో మనం ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత ఏంటంటే డేట్ వస్తుంది, ఇక్కడ సేవ్ అనాలి. ఇదైతే మనకి ప్రివ్యూ ఆఫ్ అప్లికేషన్ అనమాట. చెక్ చేసుకోవచ్చు. ఏదైనా మోడిఫికేషన్స్ కావాలంటే ఎడిట్ అనే బటన్ ఉంది, దీని మీద క్లిక్ చేసుకుని ఎడిట్ అయితే అన్ని ప్రాపర్గా టిక్ ఆన్ చేయాలి, సబ్మిట్ అనాలి. సో ఇక్కడ ఒక ఆప్షన్ వచ్చింది ఏంటంటే ఇక్కడ అప్లికెంట్ విల్ నాట్ బి ఏబుల్ టు మేక్ ఎనీ కరెక్షన్ అంటే చేంజెస్ అలౌ చేయరనమాట. సో జాగ్రత్తగా అన్ని పర్ఫెక్ట్గా ఉంటే సబ్మిట్ చేసుకో, లేకపోతే బ్యాక్ వెళ్ళి ఎడిట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఫీజు అయితే చూపిస్తున్నారనమాట. మనం ఇచ్చినటువంటి కేటగిరీని బట్టి మనకి 500 లేదంటే 250 రూపీస్ అయితే చూపిస్తారు. ఇక్కడ మనకి రైట్ సైడ్ అయితే ఇక్కడ మన ఈమెయిల్ ఐడి అలాగే మొబైల్ నెంబర్ చూపిస్తున్నారు. ఇక్కడ పే నవ్ అని ఉంది, దీని మీద క్లిక్ అయితే చేయాలన్నమాట.
ఫ్రెండ్స్ ఇక్కడ మనకి రిఫండ్ పాలసీ అనమాట. ఇందాక చెప్పినట్టుగా మీకు సిబిటి అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయిపోయిన తర్వాత ఈ ఫీజు అమౌంట్ అయితే ₹250 ఫర్ ఉమెన్, ఎస్సీ, ఎస్టీ, ఇంకా ఈడబ్ల్యూఎస్, ఈబీసీ వాళ్ళకైతే వస్తాయి. మిగిలిన వాళ్ళకైతే ₹500 పే చేయాలి. ₹100 తీసుకొని వాళ్ళు మిగతా ₹400 అయితే రిఫండ్ ఇవ్వడం జరుగుతుంది. మనం ఇచ్చినటువంటి యొక్క బ్యాంక్ డీటెయిల్స్కి అగ్రీ అనాలి, ప్రొసీడ్ అయితే చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి పేమెంట్ గేట్వే ఓపెన్ అయింది అనమాట. ఇక్కడ మల్టిపుల్ ఆప్షన్స్ అయితే వస్తున్నాయి. ఇక్కడ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఇంకా కార్డ్ డీటెయిల్స్ ఇచ్చేసి మనం ఓటీపీ వెరిఫై చేసి ఈ యొక్క ఫీజు అయితే పే చేయాలి.